హాయ్ హలో వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. అండ్ ఇవాల్టి వీడియోలో మనం ఈ వేడి వేడి ఎండల్లో చల్లని మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నా దగ్గర మా ఇంట్లో అయితే ప్రజెంట్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా మ్యాంగో, బనానా, సపోటా ఆర్ ఓరియో బిస్కెట్ ఉన్నా కూడా మీరు ఓరియో మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా బేస్ రెసిపీ ఇదే అండి. ఓన్లీ ఫ్రూట్స్ కెన్ చేంజ్ అనమాట. సో ఇక్కడ నేను చాప్ చేసి క్లీన్ చేసి ఒక కప్ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాను. అండ్ 1 కప్ స్ట్రాబెర్రీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇందులో వేసుకుందాము. నార్మల్గా మనం బయట మిల్క్ షేక్స్ తీసుకుంటే కనుక 60 to 80 రూపీస్ ఉంటుంది ఒక్కటి. అదే అమౌంట్కి మనం 2 to 3 మిల్క్ షేక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ చిల్డ్ మిల్క్ అనమాట. మిల్క్ ఎంత చల్లగా ఉంటే అంత వస్తుంది. ఇంకా కొంచెం లైట్గా ఐస్ లాగా అంటే లైట్గా గడ్డగట్టి ఉంటే ఇంకా బాగుంటుంది. అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్, అందులో ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్, ఏదైనా ఒక 10 రూపీస్ 15 రూపీస్ది ఉంటాయి కదా అవి. ఐస్ క్రీమ్స్ ఇష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు 2 కూడా వేసుకోవచ్చు. దట్స్ బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. సో ఏదండి క్విక్గా 5 minutesలో ఫటాఫట్ మిల్క్ షేక్ మనకి స్ట్రాబెర్రీది వచ్చేసిందనమాట. సో టేస్టింగ్కి వెళ్ళిపోదాం. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. Cheers. Cheers. ఎలా ఉంది? అమ్మో ఎలాగుంది?